కోసమే కదరా చెప్పేది. మంచి కోసం అయితే రోజుకో మ్యాన్షన్ హౌస్ బాటిల్ గిఫ్ట్ లెక్కిస్తావని ఇదంతా ఎందుకు చెప్తావు? నువ్వు మానేయకపోతే నేను మాట్లాడను నీతో. అట్లాంటివి మాట్లాడక నాకు మరీ కష్టమైపోతుంది. నువ్వు మానేస్తున్నావు అంతే. మానేకపోతే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అంటే ఇవన్నీ మానేయి అంతే. నువ్వు నా నిజంగా ప్రేమిస్తే ఈ షాపింగ్ ఇవన్నీ మానే చూస్తా. చిచ్చి చిచ్చి. హాయ్ హలో, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు హైపర్ హర్షిత యూట్యూబ్ ఛానల్. లేవంగానే పల్లీలు వేయించిన చట్నీ వేద్దామని. అర్జున్ స్కూల్ టైం అవుతుంది కదా, అందుకోసమే. నాకు దోశలల్లా ఎక్కువ పల్లీ చట్నీ కన్నా టమాటో చట్నీ కూరలే ఎక్కువ ఇష్టము. మా ఆయన కోసం అయితే నేను పల్లీల చట్నీ వేస్తాను. ఆయనకు పల్లీల చట్నీ అంటే చాలా ఇష్టము. పిల్లలకు కూడా చట్నీలో తినడమే ఇష్టము. డైలీ టిఫిన్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఆ పిల్లలు లేవంగానే అడుగుతారు, మమ్మీ టిఫిన్ చేసినావా, ఇడ్లీ దోశ అని అడుగుతారు. సో అందుకోసం అనే నేనైతే రోజు చేస్తా, పిల్లలు ఉన్నారు అనేసి. పిల్లలు లేవక ముందుకే టిఫిన్ చేసేస్తా. లేకపోతే లేచిరనుకో అర్జున్ అయ్యాను వాళ్ళిద్దరు కొట్టుకోవడమే సరిపోతుంది. వాళ్ళు నా పనికే టైం అంతా వేస్ట్ అవుతుంది. అర్జున్ కొంచెం స్కూల్కి పోతే మాత్రం అప్పుడు రిలీఫ్ ఉంటుంది. నా ఆయన ఒక్కడు ఆడుకుంటాడు మంచిగా. దోశ వేస్తున్నా. వారం రోజులు దోశనే వేస్తాను అనుకోకురి. వారం రోజులు అయితే వేయను, వారంకి ఒక రోజే వేస్తా. మిగతా రోజులు వేరే టిఫిన్స్ వేస్తా. దోశ అయితే ఎక్కువ ఇష్టపడి తింటాం. నిజం చెప్పాలంటే దోశ తొందరలో అయిపోతుంది చేయడం, టిఫిన్లో బెస్ట్ అనేసి దోశని వేస్తున్నా. మీరు డైలీ ఏమేమి టిఫిన్స్ చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఇష్టమైతేనే చెప్పండి. అర్జున్ వాళ్ళు వేస్తే క్రితం ఇంకా ప్లేట్లు పట్టుకొని వచ్చేస్తారు మొహాలు కడగకుండానే. టిఫిన్ తింటాం మమ్మీ, ప్లేట్లు వేయమని. సో అందుకనే నేను సౌండ్స్ కాకుండా టిఫిన్ నిమ్మలంగా చేస్తా, పాసన్ల సౌండ్ కాకుండా. టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ అసలైన టాస్క్ ఉంది ఇప్పుడు. ఇద్దరిని లేవంగానే స్నానాలు అయితే చెయ్యరు. కొంచెం నిమ్మలంగా బుద్ధిరకిచ్చి ఏదో ఒకటి చెప్పి స్నానాలు అయితే వేయించిన వాళ్ళకి. అర్జున్ లేపుతుంటేనే స్టార్ట్ చేస్తారు. స్కూల్కి అయితే ఓన్ మమ్మీ అని. స్కూల్ కాదు డాడీ, టిఫిన్ తిననీకి లే, మొహం కడుక్కోమంటే అప్పుడు లేస్తాడు. రోజు అట్లనే చెప్పి లేపుతావన్నీ. స్నానం చేయంగానే డ్రెస్ వేయను, స్కూల్ డ్రెస్ మీద తింటుంటే అంత పడుతుంది కదా, అందుకనే డ్రెస్ వేయను. టవల్తో చుట్టి ఆడ కూర్చోబెట్టినాక తినిపించినాకనే డ్రెస్ వేస్తా. రిమోట్ పట్టుకున్నాడు కదా, ఇయ్యడు. వాడు స్కూల్ పోయేదాకా ఆ రిమోట్ నేను ఇయ్యమని కూడా అడగను, వాడు ఇయ్యడు. రిమోట్ తీసుకున్నా అనుకో ఇక అట్లా కూర్చొని కూడా కూర్చోడు. ఇక కొద్దిసేపు అయితే స్కూల్ పోతాడు కదా అనేసి నేను కూడా వదిలేస్తా. మా ఇంటికి ఈవినింగ్ టైంలో సడన్గా ఒక గెస్ట్ వచ్చింది. ఆమె ఎవరో మీరు గుర్తుపట్టండి, నేను వీడియోలో చూపిస్తా. గుర్తుపట్టి తొందరలో నాకు కమెంట్ చేయండి.
మీరేం చేస్తారు మీరేం చేస్తారండి మీరేం చేస్తారు ఏంటిది మనుషుల బుర్రాలా మీరు ఆ? అరే వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఒకే కాలేజ్లో చదువుకున్నారు. చాలా రోజుల తర్వాత కలిసిందనేసి ఆమెను ఆట పట్టిస్తున్నారు వీళ్ళు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళందరూ. మేమందరం 4 years బ్యాక్ పాపికొండల ట్రిప్ వెళ్ళినప్పుడు అప్పుడు కలిసినాము. ఇంకా తర్వాత ఇప్పుడే కలవడము. కంచన్ షూటింగ్స్లో షార్ట్ ఫిలిమ్స్లో చాలా బిజీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత కలిసింది. ఇంకా మూవీస్లో కూడా చేసింది. చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, కొన్ని పిక్స్ దిగినాము. ఇక అట్లా మాట్లాడుకుంటూ ఉంటే టైమే తెలియలేదు. 10 అయిపోయింది. 10 అయ్యేసరికి ఇంకా లేట్ అయింది అనేసి ఆమె వెళ్ళిపోయింది. ఆమె తెలియని వాళ్ళు ఉంటే ఆమె షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి, చూడండి. ఈరోజైతే ఇలా గడిచిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నిన్ను చూడక కన్నులే కొనుకేయను అన్నవే, గొడవేంటో వాటికి గురుతేలేనే లేదులే. అసలే అదు ఆకలే అని నేననలేనులే, తెలియనొక వేదనే కూడుని జారనీయదే. నువ్వే చింతలేక నాలో నేనేలేని భారం అయినది ప్రాణమే. నిన్నే చేరలేక నాలో ఆగలేక ముగే పోయినవి మాటలే.